సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు పరీక్షిత్తు వృత్తాంతం గురించి తెలుసుకుందామండి. పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు వేటకి. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు. ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు. ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినకు వచ్చేశాడు. మునిబాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృతసర్పంతో ఉన్న మునీంద్రుని చూసి పరుగున వెళ్లి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహాతపస్వి. క్రుద్ధుడై కమండలూదకం చేతిలో పోసుకుని శపించాడు. నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి, సప్తరాత్రేణ 7వ రాత్రి తక్షకుడు కాటువేయుగాక అని శపించాడు. ఈ శాపవార్త మరొక మునిబాలుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను, మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణిమంత్రౌషధాల ప్రభావం అపారం. వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం. చనిపోతారనుకున్నవారు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నము లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంతా తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునేపాటి ప్రయత్నమన్నా చెయ్యాలి గదా. ఎవరైనా మన కోసం తినిపెడతారా? లేక పదార్థం తనంతా తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చేయవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. ప్రయత్నశ్చోద్యమే కార్యో యదా సిద్ధిం నయాతి తత్ తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధః. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు గాని అర్ధాయుర్దాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. ప్రమద్వరారుల కథ. పులోమా భృగు మహర్షుల కొడుకు చ్యవనుడు. ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇదిలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. ఆ అనాథ శిశువును పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నారు చూసిన వారంతా. రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడికి మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి, ఏమిట్రా అబ్బాయి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్లి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది.
అది కాటువేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం గొల్లుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు భోరున విలిపిస్తూ పరుగు పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉంది అనుకున్నాడు. మునులను, స్థూలకేశుణ్ణి మార్చి మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకి వచ్చేశాడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు పాడుదైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు, ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి పాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చిచి, ఎంత దారుణం! చద్దామంటే చావే రాదు. ఇంకా సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, ఉరిపోసుకోవడమో, ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేనుగాక బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏం సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడొక్కడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరం అవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు, జపాలు, తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడటానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సరసల విశ్వావసువు మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు అన్నాడు. దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం ధారబోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రికా మరణవార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగం ఇస్తానంటున్నాడు కనుక, లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక ప్రమద్వరను బతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక, విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైని ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహమైంది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింపచేసుకోవచ్చు, సరియైన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికీ ఏమీ తోచింది కాదు, మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగద మేడిని వెంటనే నిర్మింపజేసుకున్నాడు. అందులో కూర్చున్నాడు. మణి మంత్రౌషధదారులను, మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి, పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజూ రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు.
ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కళంగా ధనం పొందవచ్చు గదా అని ఆశ కలిగింది. హస్తిపురానికి బయలుదేరాడు. తక్షక కశ్యపునికి సంవాదం. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటువేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమా, ఏమిటి హడావడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలు నాకు కాటువేసినా విషం విరిచేయగల మంత్రం నా దగ్గర ఉన్నది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా, నువ్వు కాటు వేసినా పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించు చూద్దాం అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహావటవృక్షము రెప్పపాటులో బగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గరకు పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోధం లేచి నిలబడింది. మునుపటిలా కళకళలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోపరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేనే పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయినా ఎంత ధనం ఉండి ఏం లాభం? రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌత్సుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏం నేర్పారు? రక్షణీయం యశః కామం దిగ్ధనం యశసావినా సర్వస్వం రఘుణా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. అదీగాక రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే దక్షుడనయ్యుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కాదు. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు, పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించింది. దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం. ఎవ్వడూ చేయగలిగింది ఏమీ లేదింక. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా తగ్గుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటిముఖం పడ్డాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణి మంత్రౌషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్లడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోవహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేం గాని. అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు గదా అని కులుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాధి వీరులందరూ వెళ్ళిపోయారు, ఎరుగును. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది. ఇప్పుడింక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈపాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం. విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారంలో కావలివారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిదెప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తలం, తాపసులం, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి
ఇష్టఫలాలిచ్చి బతికిస్తాం, లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన గంధముల ఫలాలు లోపలికి పంపండి, వారి దర్శనం రేపు చేస్తానన్నా అని చెప్పండి, నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు ఔత్తరేయుడు. అందులో నుంచి అణువంత పురుగు బయటికి వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింకా సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ పరీక్షిత్తు ఆ పురుగును మెడమీద పట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పం అయ్యింది. రాజును చుట్టివేసింది, కాటువేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షితుడు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికలయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు. పరీక్షితుడి కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తరక్రియలు జరిపించారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధాగురుతరు కాష్టాలతో గంగాతీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్న, వస్త్ర, గో సహస్రదాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి. ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతడిని రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ఏళ్ల ప్రాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా, జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణవర్మాక్షుడనే కాశీ నరేశ్వరుడు వపుష్టమ అనే తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇద్దరూ సుభద్రార్జునుల్లా వనవిహారాలు చేస్తూ యవ్వన సుఖాల అంచులు ముడుతున్నారు. శచి దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఉత్తంకోపాఖ్యానం. ఒకనాడు ఉత్తంకుడనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు. ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయినవాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు. జనమేజయ, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. కార్యకార్యాలు తెలుసుకోలేని పసిబాలుడిలా కనిపిస్తున్నావు. చేయవలసిందేమో చేయడం లేదు, చెయ్యకూడనివన్నీ చేస్తున్నావు. కసి, పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేం చెప్పి ఏం ప్రయోజనం? తంత్రం తెలీదు, మంత్రం తెలీదు, ఎవరు శత్రువులో అంతకన్నా తెలీదు. అన్నీ బాలచేష్టలు అంటూ తల త్రిప్పి చేదిరింపుగా కొనుక్కున్నాడు. ఉత్తంకర్షి, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు, ఏ ప్రతీకారం చెయ్యలేదో వివరంగా చెప్పు. అప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తానన్నాడు. రాజా, తెలీదన్నావు కాబట్టి చెబుతున్నాను, విను. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? సహజ మరణం కాదు, దుర్మరణం. తక్షకుడనే సర్పదుష్టుడు పొట్టను పెట్టుకున్నాడు. కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధ మంత్రులు, వారిని అడుగు అన్నాడు. జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిచి విషయం అడిగాడు. విప్రశాపం కారణంగా తక్షక సర్ప సందష్టుడై పరీక్షిత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించి చెప్పారు. అవును మరి, విప్రశాపం కారణం తప్ప తక్షకుడి తప్పేముంది అని జనమేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు. ఆహా, అలాగా నాయనా? పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుణ్ణి వారించలేదా ఆ దుష్టుడు? కాపాడగలిగిన వాణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించినవాడు శత్రువు కాక మిత్రుడవుతాడా? నీకంటే మునుబాలకుడైన రురుడు నయం. వెనకటికి ఒక పాము తాను వివాహమాడబోయిన ప్రమద్వరను కరిచి చంపిందని ప్రతిజ్ఞ చేసి సర్పసంహారం మొదలుపెట్టాడు. ఎప్పుడూ కర్రపుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాది చంపాడు. కొన్నింటిని వెదికి మరీ చంపాడు. అలా చంపుతుండగా ఒక వనంలో డుండుభం అనే ముసలిపాము కంటబడింది. చంపబోయాడు. అది రురు, నేను నీకు ఏ అపకారం చేశానని చంపుతావు అని ప్రశ్నించింది. రురుడు,
తన ప్రియురాలి మరణం, తన ప్రతిజ్ఞాకరణం వివరించి అందుకని చంపుతానన్నాడు. రురు, నీ ప్రమద్వరుని కరిచింది నేను కాదు. అసలు ఇంతవరకు నేనెవరినీ కరవలేదు. మిగతా పాములు కరిస్తే కరవచ్చు. రూప సామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు అన్నది. హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరివి? సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు. రురు, చెబుతున్నాను విను. నేను బ్రాహ్మణుణ్ణి. చిన్ననాట నాకో మిత్రుడున్నాడు. అతడి పేరు ఖగముడు. మహాతపస్వి, వట్టి అమాయకుడు. ఒక రోజున అతడు ఏకాగ్రచిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను. ఎండుగడ్డిని వెంటి చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను. బాల్యచేష్ట, కాని అతడు నిజంగా భయపడిపోయాడు. గజగజా వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు. పామువై పొమ్మన్నాడు. గబగబా వెళ్లి గడ్డితాడు చూపించాను. ఇది నిజం పాము కాదని వివరించాను. అప్పటికి భయం తీరి ఖగముడు కొంత శాంతించాడు. మందబుద్ధి, నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను. నువ్వు పామువు కాక తప్పదు. అయితే మళ్లీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనం చెబుతున్నాను విను. ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు. ఇది నా కథ. నువ్వు రురుడివి, నేను విప్రుణ్ణి. ఒక మంచి మాట చెబుతాను, ఆలకించు. అర్థం చేసుకో. అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీను. వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడా ఏ హింస చేయకూడదు. అహింసా పరమో ధర్మ విప్రాణాం నాత్ర సంశయ దయా సర్వత్ర కర్తవ్యా బ్రాహ్మణేన విజానత యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర నహింసాయాగ్నికీమత. ఈ ఉపదేశం చేసి డుండుభుం తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడిగా మారి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు. తర్వాత అర్ధాయుర్ధానంతో ప్రమద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడనుకో, అది వేరే సంగతి. ఇంతకీ జనమేజయ, బ్రాహ్మణుడైనా నీకన్నా అరురుడే నయం. తనకు అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపట్టి యుద్ధం ప్రకటించాడు. నువ్వు క్షత్రియుడివయ్యుండి పాములను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతకులను సుఖంగా బతికిస్తున్నావు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు. స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు. ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు. సర్పాలను సంహరించు. తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి మృతుడితో సమానం. లే, బతికే ఉన్నాననిపించుకో. పాపశంక పెట్టుకోకు. యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు. సర్పయాగం ప్రారంభించు. ఇది అంబామఖం అన్నాడు. సౌనకాది మహామునులారా, ఉత్తంకుడి ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమ గతులు కలిగించలేకపోయినందుకు తనను తాను నిందించుకున్నాడు. ఈరోజే యాగం ప్రారంభించి పితృరుణం తీర్చుకుంటానన్నాడు. భగభగలాడుతున్న మంటలో సర్పాలను ఆహుతి చేసి ప్రతీకారాగ్నిని చల్లార్చుకుంటానన్నాడు. మంత్రులను అందర్నీ పిలిచాడు. గంగా తీరంలో భూమి కొలిపించి చదును చేయించండి. 100 స్తంభాలతో అందంగా మండపం కట్టించండి. యజ్ఞవేదిని నిర్మించండి. యజ్ఞా సంబరాలు సమకూర్చండి. నేను సర్పయాగం చెయ్యాలి. యజ్ఞ పశువు తక్షకుడు, యజ్ఞహోత ఉత్తంకుడు, వేద పండితులనందరినీ ఆహ్వానించండి త్వరగా అన్నాడు. రాజాజ్ఞ మేరకు అన్నీ ఏర్పాటయ్యాయి. సర్పహవనం మొదలయ్యింది. తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తాడు. అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. పట్టుదల పెరిగింది. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి నియంత్రించాడు. ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలిపడాలి. అంతలోకి తక్షకుడు ఆస్తికుణ్ణి తలుచుకొన్నాడు. అతడు యాయావరకులోద్భవుడు, ధర్మాత్ముడు, జరత్కారుని కొడుకు. ఆ మునిబాలుడు ఆస్తికుడు జనమేజయుడిని సమీపించి ప్రశంసావాక్యాలు పలికాడు. రాజు సంతోషించి ఆ బాల పండితుడిని బహుధా అర్చించి సత్కరించాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞాన్ని ఆపేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తికుడు సంతోషించాడు. వైశంపాయనుణ్ణి పిలిచి జనమేజయుడి వ్యాసభారతం వినిపించమన్నాడు. విన్నా రాజుకు మనశ్శాంతి లభించలేదు. సాక్షాత్తుగా వ్యాసుణ్ణి అడిగాడు. హే భగవాన్ వ్యాస, నా మనస్సు దహించుకుపోతోంది. అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి.
సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం. ఇంటిలో మరణించినా కనీసం అది సహజ మరణమైతే అదొక పద్ధతి. ఇదేమిటిది దారుణం. మా తండ్రి గారిది దుర్మరణం. అంతరిక్షంలో దాహార్తుడే వ్రేలాడుతున్నాడు. శాంతి ఉపాయం చెప్పు. వెంటనే మా తండ్రిగారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్లే ఉపాయం చెప్పు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు అని జనమేజయుడు అభ్యర్థించాడు. సత్యవతీసుతుడు సభామండపంలో కూర్చుని సమాధానం చెప్పాడు. చిరంజీవి, జనమేజయ, అతి రహస్యము, అత్యద్భుతము ఒక పురాణం చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. శుభప్రదమైన భాగవతం ఇది. ఇందులో ఎన్నో కథలు, ఉపకథలు ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను. ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమగుహ్యం సుమా. విన్నంత మాత్రం చేతనే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి అన్నాడు. ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజయుడు అడ్డు తగిలాడు. ఈ ఆస్తికుడు ఎవరు? నా సర్పయాగం ఎందుకు ఆపాడు? పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి? ఇదంతా సవిస్తరంగా చెప్పి అటుపైన పురాణం వివరించు అన్నాడు. అలాగేనన్నాడు వ్యాసుడు. ఆస్తిక వృత్తాంతం. జనమేజయ, జరత్కారుడు అని ఒక మునీశ్వరుడు ఉన్నాడు. శాంత స్వభావుడు. గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒక రోజున ఒకానొక అడవిలో పెద్ద గోతిలో వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ పితలు అన్నారు గదా, నాయనా, నువ్వు త్వరగా వివాహం చేసుకో. అప్పటిదాకా మా పని ఇంతే. ముక్తి లేదు, స్వర్గం లేదు అన్నారు. జరత్కారుడు సమాధానం చెప్పాడు. సనామధేయురాలు నాకు అతి వివసురాలు ఆయాచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇదిలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు, వినతలు ఓ సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన్న ఒక దివ్యాశ్వాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అనుకున్నారు. శ్వేతాశ్వమంది వినత, కృష్ణవర్ణమంది కద్రువ. వాదులాడుకుంటున్నారు. పందెం వేసుకున్నారు. దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. రేపు వచ్చి దగ్గరకు వెళ్లి చూసి తేల్చుకుందాం అనుకున్నారు. కద్రువ తన పిల్లలకు రహస్యంగా చెప్పింది. పిల్లపాముల్లారా, మీరు వెళ్లి గుర్రానికి చుట్టుకుని నల్లగా కనిపించేట్టు చేయండి అంది. దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారిని శపించింది. తక్కిన పాములు వెళ్లి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేట్టు చేశాయి. తోడుకోడళ్లు వెళ్లి చూసేసరికి తోక నల్లగా కనిపించింది. కద్రువ నెగ్గింది. వినత ఓడిపోయింది. కనుక దాసిత్వం పట్టాలి. దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు. కారణం అడిగి తెలుసుకున్నాడు. నాయనా, నేను కద్రువకు దాసినయ్యాను. ఆవిడ ఏ పని చెబితే అది చెయ్యాలి. మొయ్యమంటే మొయ్యాలి. ఇంకా ఈ బతుకు ఇంతేనంది. నిజంగా మొయ్యమంటే నేనున్నానుగా, మోస్తానులే. ఎక్కడికి మొయ్యమంటే అక్కడికి మోస్తాను. నువ్వేమీ బాధపడకు. నిన్ను దాస్యం నుంచి విముక్తురాలిని చేయిస్తాను రా అంటూ కద్రువ దగ్గరికి తీసుకువెళ్లాడు. పినతల్లిని సోదరులతో సహా భుజాన ఎక్కించుకుని సముద్రం ఆవలి తీరానికి మోసుకువెళ్లాడు గరుడు. అక్కడ అడిగాడు. పినతల్లి, నా కన్నతల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. నువ్వు కనుక దేవలోకానికి వెళ్లి అమృతం తీసుకువచ్చి నా బిడ్డలకి ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తను చేస్తానని చెప్పింది కద్రువ. గరుత్మంతుడు ఒక్క ఉదుటన ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతలతో హోరాహోరీ యుద్ధం చేశాడు. ఎలాగైతేనేం అమృత భాండం చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువకు అందించి వినతాదేవికి దాస్య విముక్తి కలిగించాడు. పవిత్రంగా దర్భలు పరిచి అమృత భాండాన్ని దానిమీద ఉంచారు. స్నానాలు చేసి వచ్చి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్లారు. ఇంతలోకి ఇంద్రుడు సుధా భాండాన్ని అపహరించుకుపోయాడు. సుస్నాతులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆబగా దర్భలు నాకారు. నాలుకలు చీరుకుపోయాయి. అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వాలు అయ్యాయి. అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్లి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. ఆయన ఒక ఉపాయం చెప్పారు. జరత్కారుడనే ఒక మహాముని ఉన్నాడు. తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతడికి వాసుకి సోదరి జరత్కారుని ఇచ్చి వివాహం చెయ్యండి. అతడు సనామధేయురాలిని వివాహం చేసుకుంటాడు. జరత్కారువులకు ఆస్తికుడనే కొడుకు పుడతాడు. అతడు మిమ్మల్ని కాపాడతాడు. వెళ్ళండి అని బ్రహ్మదేవుడు చెప్పి పంపించాడు. వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్లి జరత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెలనిచ్చి వినయంగా వివాహం జరిపించాడు. నాకు అప్రియం చేసిందంటే చాలు,
వదిలేస్తానని నియమం పెట్టి జరత్కారుడు ఆమెని స్వీకరించాడు. పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు. సుఖంగా సంసారం సాగుతోంది. ఒకరోజున సుష్టుగా మధ్యాహ్న భోజనం చేసి నడుము వాల్చాడు జరత్కారుడు. ఎట్టి పరిస్థితులలోనూ నన్ను నిద్రలేపకు అని భార్యకు ఆజ్ఞాపించి గుర్రు కొట్టాడు. సూర్యాస్తమయం అయింది. సంధ్యావందనానికి సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు. లేపకపోతే సంధ్యోపాసన చేయని ధర్మలోపం చుట్టుకుంటుంది. ఏమి చేయాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండింటిలో నరకానికి తీసుకుపోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతేగదా, పర్వాలేదు అనుకుని భర్తను నిద్రలేపింది. సాయం సంధ్యకు వేళ అయింది. లేవండి లేవండి అంది. లేస్తుని మండిపడ్డాడు జరత్కారుడు. నిద్రలేపి ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను. నువ్వు నీ సోదరుడి ఇంటికి పో అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అన్నది కదా, మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరెలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచుంది. చీకు చింత లేని జరత్కారుడు గుమ్మం దాటపోతూ క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అనేసి వెళ్ళిపోయాడు. మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయమని అన్నగారు అడిగితే తదస్తి వరకు చెప్పింది. వాసుకి సంతోషించాడు. జరత్కారుడు సత్యసంధుడు కనుక అతడి మాటను విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే ఆస్తికుడు. జనమేజయ తల్లివైపు బంధువులను కాపాడుకోవడం కోసం ఆస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ యాయావరకు లీనుడు వాసుకి మేనలుడు అయిన ఆ మునిబాలుడి కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. సరే నాయనా, భారతమంతా విన్నావు. అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు. అందుచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపత్తులతో దేవీ ఆలయం కట్టించు. నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. భక్తితో కనుక నిత్యం పూజిస్తే ఆ శివాన్ని నీ వంశాన్ని వృద్ధి పొందిస్తుంది. నీ రాజ్యాన్ని స్థిరపరచి రక్షిస్తుంది. విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవి భాగవతం విను. నవరసాలతో వినసొంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను. తరిద్దువుగాని ఇంతకన్నా వినదగిన పురాణం మరొకటి లేదు. ఇంతకన్నా ఆరాధించదగిన దేవత లేదు. న శ్రోతవ్యం పరం చాస్మాత్ పురాణాద్ విద్యతే భువి నారాజ్యం విద్యతే రాజన్ దేవీ పాదాంబుజాదృతే. జనమేజయ, ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖం లేదు. ఆరాధించని వారంతా దుఃఖభాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే దేవీ పాదపద్మాలను ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్దేవీ భాగవతం శ్రద్ధగా విను. నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలకు పొందుతారు అన్నాడు. ఈరోజుతో ద్వితీయ స్కందం పూర్తయిందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.